మనకి ఎండాకాలం మొదలవుతూనే నిమ్మకాయ రసము, పళ్ళ రసాలు తాగాలనిపిస్తుంటుంది కదా! అయితే నేను ఈరోజు మీకోసం తీసుకొచ్చేసాను రిఫ్రెషింగ్ సత్తు డ్రింక్ రెసిపీ. దీంట్లోకి మనము మామిడికాయ, నిమ్మకాయలు యూస్ చేసి ఎంతో ఫ్లేవర్‌ఫుల్‌గా చేద్దాము. ఈ డ్రింక్ డైజెషన్‌కి, బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. కొలెస్ట్రాల్‌ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దామా? అయితే మనము ముందుగా ఒక ఉల్లిపాయని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. డ్రింకులో ఉల్లిపాయలు ఎందుకా అనుకుంటున్నారా? మీకు లాస్ట్‌లో తెలుస్తుందిలెండి. ఉల్లిపాయలే కాదండి, ఇందులో పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అన్నీ వాడతాము. ఇంకా ఒక చిన్న మామిడికాయ ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. చూశారు కదా! ఉల్లిపాయల్ని సాధ్యమైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పావు కప్పు పుదీనా, పావు కప్పు కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయల్ని తుంచి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ముందుగానే కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం చట్నీని ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలాగే గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, సాధ్యమైనంత స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు వేపిన శనగల పౌడర్ని వేసుకుంటున్నానండి. మీకు శనగల పౌడర్ దొరకకపోతే పుట్నాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి ఇంతకుముందే గ్రైండ్ చేసి ఉంచుకున్న మామిడికాయ, పుదీనా, కొత్తిమీర పేస్ట్ని వేసేసుకోవాలి. మిక్సీ జార్లో ఇంకా పేస్ట్ మిగిలిపోతే వాటర్ వేసి వేసేసుకున్నానండి. దీంట్లోకి 1.5 లేక 2 నిమ్మకాయల రసాన్ని పిండి వేసుకోవాలి. దీంట్లోనే బాగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడిని, టీ స్పూన్ నల్ల ఉప్పు, 1 టీ స్పూన్ ప్లెయిన్ సాల్ట్ని వేసుకోవాలి. దీంట్లోకి 1 కప్పు నీళ్లు పోసుకుంటున్నానండి. నీళ్లు పోసుకున్నాక విస్కర్తో కానీ కవ్వంతో కానీ ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి మరో 5 కప్పుల నీళ్లు వేసుకున్నాను. నీళ్లు వేసుకున్న తర్వాత కూడా విస్కర్తో ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీనివల్ల ఉండలు లేకుండా ఉంటాయి. చూశారు కదా, ఎక్కడ కూడా పిండి ఉండలు కట్టకుండా స్మూత్గా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక పిరికెడు కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. డ్రింక్ చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను. మరో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు బ్లాక్ సాల్ట్ కానీ ప్లెయిన్ సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఈ డ్రింక్ తాగితే నిజంగా నమ్మండి, కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అన్ని రకాలుగా చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.